రాష్ట్రంలో కూటమి పాలన పూర్తయి ఏడాది కావస్తుంది. ప్రస్తుతానికి ఇప్పుడు టీడీపీ నాయకులు కూడా ఇంటింటికి వెళ్ళి ఇప్పటివరకు ప్రభుత్వ పథకాలు ఎంతవరకు అందినాయంటూ కూడా సర్వే చేస్తున్న పరిస్థితి. అయితే ఎన్నికల సమయంలో వారిచ్చిన కూటమి పార్టీలు ఇచ్చిన మేనిఫెస్టో ఎంతవరకు అమలైందో ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు సిపిఎం పార్టీ మాజీ ఎమ్మెల్యే దిగుపాటి రాజగోపాల్ గారు ఉన్నారు. సార్ నమస్తే. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఎంతవరకు అమలయ్యాయి అనుకుంటున్నారు? రాష్ట్రంలో పాలన ఏ విధంగా ఉంది? అందరికీ నమస్కారం అండి. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎన్డీఏ కూటమి సంవత్సరం గడిచింది. సంవత్సరం పాటు మేము బ్రహ్మాండంగా చేసామని చెప్పేసి ఏదైతే కూటమిలో ఉన్నారో బీజేపీ కానీ టీడీపీ కానీ జనసేన కానీ మూడు పార్టీలు కూడా చెప్తా ఉన్నాయి. అది ప్రజలు మనోభావాలు ఏ విధంగా ఉన్నాయని మనం ఒకసారి పరిశీలించినప్పుడు ఏదైతే కూటమి ప్రణాళిక ఎన్నికలు ప్రకటించారో ఆ ఎన్నికల ప్రణాళిక ఉన్నటువంటి అంశాలు ఆ వాగ్దానాలు ఏమో కూడా సక్రమ అమలు జరగట్లేదనేటువంటిది ఎక్కువ మంది ప్రజానీకంలో ఉద్యోగుల్లో వ్యతిరేకత వస్తూ ఉంది. సూపర్ 6 అనేటువంటిది ఆయన చెప్పాడు, ప్రజలు నమ్మారు. అలాగే గ్యాస్ ఉచితంగా ఇస్తా అన్నారు. అలాగే బస్సు ఫ్రీ, మహిళలకి బస్సు ఉచితం అని చెప్పి అన్నట్టుగా అన్నారు. ఇదే కాదు, అదే అసలు ఒక మాట చెప్పాలంటే చాలా పెద్ద పెద్ద వాగ్దానాలు చేసినటువంటి కూటమి ప్రభుత్వం సంవత్సరం గడిచిన తర్వాత చాలా గందరగోళంగా ఉంది ఈనాడు. మాత్రం చెప్పాలంటే ఇంటింటికి ప్రచారం అని వైఎస్ఆర్సీపీ వాళ్ళు వెళ్తున్నారు, టీడీపీ కూటమి కూడా వెళ్తూ ఉంది. మేమేమంటామంటే ఏదైతే నువ్వు వాగ్దానం చేసావో అవి ఖచ్చితంగా అమలు జరపాలి. ఎందుకంటే నీ వాగ్దానం నమ్మే నీకు ఓట్లు వేశారు కూటమికి. కాబట్టి కూటమికి ఓటేసినప్పుడు ఏదైతే నువ్వు సూపర్ 6 ఎక్కడ అమలు జరిగా చిత్రం అంటే రాజకీయ నాయకులకి, ముఖ్యమంత్రులకి, మంత్రులకి విలువ లేకుండా పోయింది. వాళ్ళ ఉపన్యాసాలు, వాళ్ళ పచ్చి అబద్ధాలు మాడుతూ ఉన్నారు. మరి చంద్రబాబు నాయుడు ఏమన్నారు, సూపర్ 6 అన్నీ అమలు జరిపిస్తామన్నాడు. అసలు ఎక్కడ అమలు జరిపారు ఏమిటి? ప్రజలు ఎంత వ్యతిరేకతంతో ఆయనకి ఆ విషయం తెలియదు కానీ తెలియట్లా. రెండోది ఒక్క మాట చెప్పాలంటే కక్ష సాధింపు చర్యలు. ఇప్పుడు ఒక ప్రభుత్వంపై ఇంకో ప్రభుత్వం కేసులు అంటే రేపొద్దున వాళ్ళ ప్రభుత్వం పెడితే మళ్ళీ వాళ్ళ తప్పుడు కేసులు పెడతారుగా, కక్ష సాధింపు చర్యలు చేస్తారుగా. అంచేత ఒక మాట చెప్పాలంటే చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి ప్రభుత్వం పచ్చి అబద్ధాలుగా వాగ్దానాలు చేశారు. అమలు జరపలేని వాగ్దానాలు కూడా చేశారు. ఇప్పుడు ఏమంటాడైనా ఖజానా ఖాళీ చేశాడు, ఏమి లేదంటాడు. నువ్వు నువ్వు 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేశానని చెప్పన్నావు, ఎంఏ ఎకనామిక్స్ చదవని చెప్పన్నావు, ఆర్థిక శాస్త్రవేత్త అన్నావు. నీకు అప్పుడు తెలీదా వాగ్దానం చేసేటప్పుడు ఖజానా ఖాళీ అయింది, ఈ వాగ్దానంలో ఆచరణ సాధ్యం కాదు, కేవలం ఓట్ల గురించే మనం వాగ్దానం చేసే సంగతి నీకు తెలీదా? ప్రధాన అమాయకులు కాదు కదా. ప్రజలు చాలా ఎన్నికలు చాలా పార్టీలను చూశారు. చాలామంది ఆనాడు ఎన్టీ రామారావుని చూశారు. ఎన్టీ రామారావు ఏదైతే వాగ్దానం చేసి తెలుగుదేశం పార్టీ ఏదైతే వాగ్దానం చేశాడో ఎన్టీ రామారావు ఆ వాగ్దానం అమలు జరిపెడతాను. ₹2 కిలో బియ్యం కానీ, జనతా వస్త్రాలు కానీ, 5 హెచ్ఆర్పి కరెంటు రైతులు కానీ, అలా ఇళ్ళు నిర్మాణం కానీ, ఇళ్ళ స్థలాలు కానీ, బలహీన వర్గాలకి చాలా ఆయన పథకాలు అమలు జరిపాడు. మరి ఇప్పుడున్న టీడీపీ ఒకటా? వాస్తవంగా కాదు, లేదనేటువంటిది ఇది మనం చెప్పడం కదా, ప్రజలు కూడా చెప్తా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా చాలా అసంతృప్తం ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. రెండు ప్రతిపక్షాలు కూడా ఆరోపిస్తున్నాయి, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందంటూ కూడా అంటున్నారు. ఎంతవరకు వాస్తవం? తాజాగా కూడా ఐపీఎస్లు కూడా రాజీనామా చేస్తున్నారు. గతంలో ఉన్న ఒత్తిడి కారణంగానే ఇప్పుడు రాజీనామా చేస్తున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం అందరూ తెలిసినటువంటిది. ఒకటే రాజ్యాంగం మన భారతదేశంలో. ఎవరి మట్టుకు వాళ్ళు వచ్చేసి రెడ్ బుక్ రాజ్యాంగం ఆయన అది అమలు జరుపుతున్నాడు. పోలీస్ ఆఫీసర్ని, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు ఇప్పుడు కూడా ఆ రాష్ట్రం విడిచిపెట్టి వెళ్ళిపోయే పరిస్థితి లేదు. ఇప్పుడు ఏ ప్రభుత్వం అధికారులు ఉంటే ఆ ప్రభుత్వం అధికారులతో చేయించుకుంటారు, పోలీసు వాళ్ళు, కలెక్టర్లు కానీ క్యాబినెట్ చేసిన నిర్ణయాలని, మంత్రులు చేసిన నిర్ణయాలని, అవినీతి కార్యక్రమాలని అధికారుల మీద తోసేసి ఆ అధికారులు కేసులు కట్టారని చెప్పేసి వాళ్ళ మీద కక్ష మీద చర్యలు చేసి వాళ్ళు సరైన పోస్టింగ్స్ ఇవ్వకుండా సస్పెన్షన్ చేసి తప్పుడు కేసులు పెట్టి, ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధం. ఇది అలా ముఖ్యంగా కూటమి ఉన్న ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానాలకి ఇది పచ్చి విరుద్ధం. ఎందుకంటే మీరు కక్షాధింపు చర్యలు చేయనంటాడో కానీ చేసేది అదే. రెడ్ బుక్ రాజ్యాంగం కాదంటాడో రెడ్ బుక్ రాజ్యాంగం దానిని ఈనాడు చేస్తూ ఉన్నాడు. కాబట్టి నారా లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఇది చాలా మంచి పరిపాలన కాదు, ఇది ప్రజాస్వామ్య పరిపాలన కాదు, ఇది కరెక్ట్ కాదు. కాబట్టి తప్పుడు కేసులు ఈయన మీదనే ఎవరో ఒకటే ఈనాడు వాటలు చెప్పాలంటే నేను అడుగుతూ ఉన్నాను ఈ రాజకీయ నాయకుల్ని, ఇప్పుడున్నటువంటి మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, వాళ్ళ రాజకీయాలు రాకముందు వాళ్ళ ఆస్తులు ఏంటి, రాజకీయాలు వచ్చిన తర్వాత వాళ్ళ ఆస్తులు ఏంటి?
దమ్ముంటే సిబిఐ ఎంక్వైరీకి ఒప్పుకోమనండి అన్ని పార్టీలు మాతో సహా సిపిఎం పార్టీ ఎమ్మెల్యేలు కూడా మాజీ ఎమ్మెల్యేలు కూడా మేము సిద్ధమైతే మొత్తం వీళ్ళ భాగవతం మొత్తం బయటపడుతుంది. అంచేత అవినీతి అనేటువంటిది బాగా కూరుకుపోయింది. అది వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేశారు, టీడీపీ వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఇసుక దందాలు అనే రకాల బ్రాందీ షాపు చాలా దారుణంగా ఆ బ్రాంతి తక్కువ రేటుగా అమ్ముతున్నాడు, ఎక్కువ రేటుగా అమ్ముతాడు చెప్పి అన్నాడు. మరి ఇప్పుడు చేస్తుందేంటి? ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, అంతకంటే ఎక్కువ చేస్తున్నాం. ఈయన ఇసుక దందాలు అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. అవినీతి అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. ఇంత తేడా ఏమి లేదు యాక్చువల్గాను. కాబట్టి ఇది ఎన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మేము సిపిఎం పార్టీగా మేము స్పష్టంగా చెప్పేది ఏంటంటే, ఈనాడు ఇంకో ప్రమాదకరం ఏంటంటే ఈ బీజేపీ జనసేన టీడీపీ కలవటం వల్ల మన రాష్ట్రానికి అన్యాయం చేసినట్టు బీజేపీ మీద ఒక మాట మాట్లాడట్లేదు. రెవెన్యూలో 16,000 కోట్లు ఇవ్వాలి, రాజధాని నిర్మాణ డబ్బులు అప్పిచ్చేట 1,500 కోట్లు అది గ్రాంట్ కింద ఇవ్వలేదు, రైల్వే జోన్ తాత్సారం చేస్తూ ఉన్నాడు, అలాగే స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నాడు, ఇలా మొత్తం ఆదాయుడికి మొత్తం ప్రభుత్వ భూములను అంటగడతా ఉన్నారు. అంచేత ప్రభుత్వ భూముల్ని పెద్ద పెద్ద వాళ్ళకి కార్పొరేట్ వాళ్ళకి పెట్టుబడిదారులకి మోడీ కేంద్రంలో ఏదైతే చేస్తూ ఉన్నాడో చంద్రబాబు నాయుడు కూడా ఇక్కడ అదే చేస్తూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు మీద కేసులు ఉన్నాయి కాబట్టి మోడీ సఖ్యంగా ఉన్నాడు. యాక్చువల్ చెప్పాలంటే మరి ఈనాడు మరి ప్రశ్నిస్తాను, ఉద్ధరిస్తాను, సామాజిక న్యాయం అని చెప్పేసి మన ప్రగల్భాలు జనసేన నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏం చేశాడు, ఆయన సనాతన ధర్మం అంటాడు. సనాతన ధర్మం అంటే 4 కులాల వ్యవస్థ కావాలండి. అసలు అది అర్థం ఉందా? సనాతన ధర్మం ఇప్పుడు పూర్వకాలంలో 70-100 ఏళ్ళ క్రితం ఉన్నటువంటి ఆచారాన్ని 4 కుల సనాతన ధర్మం అంటే ఆయనకు అర్థం తెలిస్తే తెలియదు. కానీ చాలా మంది చర్చ జరుగుతుంది అన్నట్టు దేశవ్యాప్తంగా. సనాతన ధర్మం అంటే 4 కులాల వ్యవస్థ, అంటే కుల వ్యవస్థ ఉండాలండి. అంటే క్షత్రియులు, వైశ్యులు, బ్రాహ్మణులు, శూద్రులు, ఈ కాపులు కానీ, కమ్మవారు కానీ, రెడ్లు కానీ, యలమలు కానీ, ఎస్సీలు కానీ, బీసీలు కానీ అందరూ కూడా శూద్రులే యాక్చువల్గా. ఇది మహాభారత రామాయణ సనాతన ధర్మం ప్రకారం చూసుకున్నట్లయితే మరి అందరూ కూడా శూద్రులే. కానీ ఈనాడు మరి చెప్తున్నట్టు ఏంటిది, అది ఈయన మా పరిపాలన పక్కన పెట్టి ఆయన మీద చాలామంది చాలా నమ్మకం ఉంచారు. మన పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తాడు, గట్టిగా అడుగుతాడు, ఆ ప్రభుత్వాన్ని అమలు జరుపుతాడు. ఆయన కూడా హామీ ఇచ్చాడు, నాది బాధ్యత, చంద్రబాబు నాయుడు కాదు, నేనున్నాను కూటమిలో చెప్పన్నాడు. పాపం అందరూ నమ్మారు. మేము కూడా చాలా ఆశించాం, మనోడు దగ్గరుండి గట్టిగా చంద్రబాబు నాయుడు మెడలో మంచి పరిపాలన మంచి పనులు చేస్తాడు, ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తారండి. కనీసం పక్కదారి పెట్టే విధంగా ఈనాడు మొత్తం ఇష్యూ పక్కెళ్ళిపోయి పరిపాలన పక్కెళ్ళిపోయినాడు, మతం వైపు కులం వైపు పోతున్నట్టు పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి నేను జనసేన పవన్ కళ్యాణ్ లాంటి వారు ఆయన మంచి మంత్రిగా ఉండాలండి. అలాగే ఇట్లాంటి సామాజికంగా కులానికి మతానికి వ్యతిరేకంగా ఉంటేనే ఆయన పార్టీ మనుగడ ఉంటుంది తప్ప ఏ రాజకీయ పార్టీ కూడా కులం మీద మతం మీద మాత్రం నిలబడదు. అంబేద్కర్ లాంటి వాడినే ఎస్సీలందరూ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా పెడితే ఆయనకు ఒకడు ఓటేలా ఎస్సీలో. పవన్ కళ్యాణ్ కూడా అక్కడ గాజుబాగులు భీమలో ఓట్లేలా, యాక్చువల్గా కాపులే వేయలేదు. అంటే కులం మీద మతం మీద పార్టీలు ఉండవు, విధానాల మీద, ప్రజా సమస్యల మీద, ప్రజా అనుకూల విధానాల మీద, ప్రజల అనుకూల చట్టాల మీద, వాటి మీద ఆధారపడి జనం ప్రజాస్వామ్యం ఓటేస్తారు తప్ప ఇందులో ఎవరు మినహాయింపు కాదు. కాబట్టి మా యొక్క డిమాండ్ ఏంటంటే, మా ఆవేదన ఏంటంటే, ఏదైతే చంద్రబాబు నాయుడు కూటమి వాగ్దానం చేశారో ఈ యొక్క వాగ్దానాన్ని అమలు జరపాలి, సూపర్ 6 అమలు జరపాలి. అట్లాగే మరి బీజేపీని నిలదీయాలిగా. బీజేపీ రాష్ట్రానికి అన్యాయం చేసింది, ఒక మాట మాట్లాడట్లా. ఆయన ఒకసారి ఏమో రాజధాని ఫస్ట్లో సంగతం చేశాడు, మట్టిని నీళ్లు పట్టుకొచ్చాడు. మొన్న మళ్ళీ పునర్నిర్మాణం అని చెప్పేసి ఒక చాక్లెట్ ఇచ్చేళ్ళాడు. ఆయన అసలు గ్రాంట్లు ఏమి ఇచ్చాడు మన రాష్ట్రానికి బీజేపీ? కానీ బీజేపీ వెళ్తే రాష్ట్రాల్లో మాత్రం బ్రహ్మాండంగా వేలాది కోట్లు, వందలాది కోట్లు ఈనాడు బీజేపీ రాష్ట్రాలకు ఇస్తూ ఉంది. కాబట్టి బీజేపీ కూటమి ఎవరైతే ఉన్నారో ఎన్డీఏ కూటమి, చంద్రబాబు నాయుడు, మన పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ ఉన్నటువంటి నాయకులు ప్రజలకు సమాధానం చెప్పాలి. సంవత్సర పరిపాలన అయిన తర్వాత అంతమాన జగన్ బూచి మాట్లాడుతున్నారు తప్ప, జగన్ ఆయన అన్యాయం చేశాడు కాబట్టి ప్రజలు నిన్ను నమ్మి ఓట్లేశారు. ఇంకా జగన్ టాపిక్ మనకు ఎత్తకూడదు. నువ్వేం చేస్తావు, నువ్వేం వాగ్దానం చేస్తావు, ఏం అమలు జరిపావు, ఎలా అమలు జరుపుతావు? ఒక మాట చెప్పాలంటే చంద్రబాబు నాయుడు కూటమి, ఇతను ఈ తెలుగుదేశం పార్టీ కూటమి బడాబాడ పెట్టుబడిదారులకి, కార్పొరేట్ వాళ్ళకి, భూస్వాములకి భూములను దారాదత్తం చేసి ఈనాడు స్మార్ట్ మీటర్లో పగలగొట్టండి అని చెప్పాడు నారా లోకేష్ అపోజిషన్లో ఉన్నప్పుడు. ఇదే నారా లోకేష్ స్మార్ట్ మీటర్లు పెడుతున్నాడు.
కరెంటు బిల్లులు చాలా విపరీతంగా 5 రెట్లు 10 రెట్లు పెరిగే పరిస్థితి కనపడతా ఉంది. మరి ఇదే కేసీఆర్ ఆర్థిక మంత్రి ఆనాడు ఈ సెక్కు ఒప్పందం కాదు చాలా అన్యాయం అని చెప్పన్నాడు. ఆ ఒప్పందం మళ్ళీ ఈయన అమలు జరుపుతానంటాడు. కాబట్టి ఎన్ని ఏంటి దేని చూసిస్తున్నాయి ఈ యొక్క కార్పొరేట్ వాళ్ళకి పెట్టుబడిదారులకి మన కూటమి చాలా బ్రహ్మాండంగా భూములు దారాదత్తం చేసి వాళ్ళ వ్యాపారాలకి డూయింగ్ బిజినెస్ అంటే సులభతరత విధానం వ్యాపారం అని చెప్పేసి అన్ని రకాల చట్టాలు సవరణ చేస్తారు. 44 కార్మిక చట్టాలను 4 కోట్లుగా పెంచారు. ఈనాడు ఫ్యాక్టరీలు లేవు, వేరే ఇక్కడ పరిశ్రమలు లేవు, నిరుద్యోగులు పెరిగిపోతూ ఉన్నారు. ఈనాడు ఆశా వర్కర్లు జీతాలు పెంచలేదు. గ్రామ నౌకర్లు అలాగే మనం స్కీమ్ వర్కర్లు మధ్యాహ్న భోజన పథకం వర్కర్లు అందరూ కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు. మీరు హామీ ఇచ్చారు మాకు అమలు జరపమని. కాబట్టి ఖచ్చితంగా వీటన్నిటికీ కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ప్రజల వద్దకు వెళ్ళినప్పుడు ఏం చెప్తున్నారంటే ఎవరైతే ఆయా పార్టీకి అనుకూలమో ఆ ఇళ్ళకి వెళ్ళి అడుగుతూ ఉన్నారు. మేము చెప్తున్నాం మీరు అందరి దగ్గరికి వెళ్ళండి, వాళ్ళు చెప్పి వినండి, వాళ్ళ పరిశీలనలు వేస్తారు, అడగండి, మీరు విని వాళ్ళ సమాధానం చెప్పండి. అదేమీ లేకుండాను నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 ఏంటి బ్రహ్మాండంగా చెప్పారు. ముఖ్యమంత్రి కాడి నుంచి కింద ఎమ్మెల్యేల వరకు ఎంతమందికి వస్తున్నాయి తల్లివందనం, ఎంతమందికి ఈయన రీఎంబర్స్మెంట్ ఇచ్చాడు చదువుకున్న ఎస్సీ బీసీ పేదోళ్ళకి ఇతర కులాల పేదోళ్ళకి వస్తాం అమలు చక్కగా అమలు జరపట్లా మొచ్చికిచ్చి. కాబట్టి ఇవన్నీ కూడా ప్రభుత్వ ఈ సంవత్సర కాలంలో ఫెయిల్ అయినాయి. వీటన్నిటి సంవత్సరాల కాలంలో ఫెయిల్ అయినప్పుడు కూడా రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు ఏదైతే వాగ్దానాలు చేశాడో వాగ్దానాలను అమలు జరపాలని, అమలు జరిపితేనే మళ్ళీ మీకు రేపు అధికారులు రావడానికి అవకాశం ఉంటుంది. మీరు అమలు జరపకుండా జగన్ జపం చేస్తూ జగన్ ఖాళీ చేశాడు, జగన్ అవినీతిపరుడు కక్ష అన్నీ కాబట్టి మీకు గెలిపించారు. మీరు అదే బాటలు వెళ్తే కనుక ప్రజల వల్ల ఎన్నికల్లో దానికి గుణపాఠం చెప్తారు. మా డిమాండ్ ఏంటంటే సిపిఎం పార్టీగా మీరు ఇచ్చిన వాగ్దానాలు అమలు జరపండి, ప్రజల వద్ద ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, కక్షాదిమ చర్యలు మరి మానండి, కేసులు పెట్టడం మానండి, అధికారుల మీద కక్షాదిమ చర్యలు ఆ ప్రభుత్వంలో నువ్వు ఉన్నావు కాబట్టి నువ్వు ఇక్కడ ఉండొద్దని చెప్పేసి ఈనాడు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, బదిలీ చేస్తున్నారు. ఇతర పార్టీలను కలిస్తే వేరే చోట బదిలీ చేస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఉద్యోగుల వ్యతిరేకత, వ్యవసాయ కార్మికుల వ్యతిరేకత, రైతుల వ్యతిరేకత, నిరుద్యోగుల వ్యతిరేకత, మరి అన్ని వర్గాలు అన్ని రంగాలు కూడా ఈనాడు వ్యతిరేకత ఉంది. కాబట్టి ఏదైనప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు అమలు జరపాలని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేనట్లయితే మళ్ళీ ప్రజలు మళ్ళా ఎన్నికలు వస్తాయి. అప్పుడు ప్రజలంతా కూడా ఎన్ని పరిశీలన చేసి గుణపాఠం అన్ని పార్టీలు చెప్తారు, ఇందులో ఒక పార్టీ అని కాదు. అంచేత అది మా ఉన్నటువంటి ఆవేదన ఆందోళన. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.